గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో మనం గ్రహించినట్టయితే, గమనించినట్టయితే, ఆలోచించినట్టయితే కనుక ఎందుకు ఇన్ని రకాలుగా అంటారేమో, వృశ్చిక రాశి వారికి ఉండేదంతా కూడా కొంచెం కన్ఫ్యూషన్ మైండ్తో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానంగా. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి మిశ్రమంగా కొంత కనపడుతున్నప్పటికీ కూడా కొంత అశుభంగానే కనపడుతున్నాయి. దాంట్లో మొదటిగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడితో కూడినటువంటి గురువు ఇక్కడ గ్రహాన్ని చూసినట్టయితే కనుక దీని వలన అదృష్టం బాగానే ఉంటుంది. కానీ భార్యాభర్తల బంధం కానీ, బాంధవ్యం కానీ ఏదన్నా ఉంటే కనుక వారిద్దరి మధ్యన గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మెదలకుండా సైలెంట్గా ఉంటే చాలా మంచిది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ గొడవలు మూడో వ్యక్తి దాకా వెళ్తాయి. మూడో వ్యక్తి నుంచి రోడ్డు మీద పడేదాకా, కోర్టు మెట్ల వరకు ఎక్కేదాకా కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, మసులుకోవాలి. అలానే పిల్లలు మాట వినకపోతే కూడా కొంచెం మందలించుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక పిల్లలు కూడా చేతికి అందేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ రెండు కూడా ఈ జూన్ మాసంలోనే జరగబోతున్నాయి. మరొకటి ఆస్తిలో తగాదాలు కానీ, తాకట్లో ఉన్నటువంటి విషయాలు కానీ, మరో ఇతర సమస్యలు కానీ, డబ్బులు ఎక్కడైనా తీసుకొచ్చిన అప్పులు కానీ ఉంటే కనుక వాటి కూడా వారు విచ్చలవిడితనంతో వారు కూడా రోడ్డు మీద పడేసి మీకున్నటువంటి పొరుగు ప్రఖ్యాత కూడా పోగొట్టేటువంటి స్థాయికి వస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మోసులుకోండి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చారో, ఎక్కడైతే అప్పు ఉన్నారో అక్కడ మాత్రం కొంచెం ఆచిచూచి మాట్లాడండి. రెండోది
మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ, లేకపోతే తాకట్టు పెట్టినటువంటి ఏదైనా స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిళ్ళు కానీ ఇస్తే ఏవైనా ఉంటే కనుక వాటి వలన కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. రోడ్డు కాంట్రాక్ట్లు కానీ, ఇంకేదైనా ఇతర కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా ఉంటే కనుక అవి బిల్స్ రాకుండా ఉండేందుకు, మీకు ఆదాయం నష్టపోయేందుకు కూడా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏదైనా చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొంత మానుకుంటే చాలా మంచిది. ఎంతమంది ఎప్పుడో జరిగినటువంటి వ్యాపారాలు, పాత అప్పులు వాళ్ళు కూడా మీకు దండెత్తడానికి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా కొంచెం ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోండి. లేదు అంటే స్ట్రెస్ ద్వారా, మీరు ఆలోచన ఎక్కువ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, తలనొప్పి కానీ, సైనస్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, వాల్స్ ప్రాబ్లం కానీ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలానే విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలనుకున్న వారైతే కనుక తొలి అడిగైతే ఈ జూన్ మాసంలో జ్యేష్ఠ మాసంలో వేయొచ్చు అని చెప్పొచ్చు. ఈ జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం అయితే కనుక 18వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. ఇక ఏదైనా ముహూర్తాలు కావాలన్నా కూడా 18వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి ఎవరైనా వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోవాలి కానీ, పెళ్లి యోగ్యత ఉండాలని కానీ, పెళ్లి చూపులకు చూసుకునే దానికి కానీ, మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవడానికి కనుక 24వ తారీఖు నుంచి అది మీకు అనుకూలంగా ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. నిజ జ్యేష్ఠ మాసం అయితే జూన్ మాసంలో ఆరంభం అవుతుంది. దీంతో పాటు ఇక ఈ యొక్క జూన్ మాసంలో మరొక విషయం ఏంటంటే కనుక వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్తగా రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే కదా, హోటల్స్ రంగం, రెస్టారెంట్స్ రంగం ఇలాంటి వాటిలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇలానే పెచరీ షాప్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పూజా స్టోర్స్ ఇలాంటి వాటిల్లో కూడా మీకు అడుగు పెట్టవచ్చు. అలానే టైలరింగ్, బోటిక్, బ్యూటీ పార్లర్స్, సెలూన్స్ ఇలాంటి వాటిని కూడా మీరు ఆరంభం చేయొచ్చు. అలాంటి వాటిని మీకు దినదిన అభివృద్ధిలో ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు పనికిరావు. అలానే విదేశానికి అయితే తొలి అడుగు ఈ సంవత్సరంలో కనుక ఈ జూన్ మాసంలో వేసినట్టయితే కనుక నవంబర్ కల్లా విదేశానికి వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు రాణించట్లేదు, ఏదనుకున్నా కూడా ముందుకు వెళ్ళట్లేదు, జాతక ప్రకారంగా అర్థం కావట్లేదు, దశాంతదశలు బాగున్నా కూడా నాకు ఎందుకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ మీద ఎదురో చెడు వ్యసనంతో కానీ, రందితో కానీ, కుళ్ళుతో కానీ, కుతంత్రంతో కానీ, మీ మీద చెడు వ్యసనంతో కానీ మీ మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి మిమ్మల్ని అష్టదిబ్బందిని పాలు చేసి ఒక పని కూడా ముందుకెళ్ళకుండా చేసేటువంటి నవగ్రహాలు కాదు, ఈ ఒక మానవ గ్రహాలు చేసేటువంటి తత్వం అని తెలుసుకోవచ్చు. ఉపశయనం కోసం అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఇలా ఇంకా కూడా మీకు ఉపశయనం దొరకట్లేదంటే కనుక ఖచ్చితంగా మీకు సమీపంలో ఉన్న గురువు గారిని సంప్రదిస్తేనే మీ సమస్యకి పరిష్కారం దొరికేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసే వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు, హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య వేళ నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్కరోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేలపడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు, శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ వేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా,
పెళ్ళిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపార వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.